హాయ్ 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 అండి, అందరూ ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత మళ్ళీ నేను ముందుకు వచ్చాను. అసలు కుదరటం లేదండి, ఏదో ఒకటి పని సరిపోతుంది. కొన్ని రోజులేమో సెల్ రిపేరు ఈ విధంగా అయిపోయింది అనమాట. సో ఇవాళైతే ఇప్పుడు చూపిస్తున్నా, చూసారా ఏంటి ఇవి అనుకుంటున్నారండి. నేనైతే నిన్న బీరకాయ కూర చేశాను. సో బీరకాయ పొట్టు అయితే బాగుంది, బీరకాయలు కూడా లేతగా ఒక్కడు కూడా చేదు లేకుండా ఉందన్నమాట. అలా చేదు లేకుండా ఉన్న బీరకాయ తొక్కలు ఉన్నాయన్నమాట. ఈ తొక్కలు పీచు అనేది చాలా బాగా ఉంటుందండి, అది హెల్త్కి చాలా మంచిది. పీచు పదార్థం అనేది ఎంత మంచిదో మన పెద్దవాళ్ళని అడిగితే చక్కగా చెప్తారు. డాక్టర్స్ కూడా చాలామంది పీచు పదార్థం బాగా తినాలి, బాగా తినండి, మోషన్ బాగా అయ్యింది. చిన్నపిల్లల మోషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కానీ పెద్దవాళ్ళకి కూడా సరే వయసు పెరుగుతున్న కొద్ది చాలా తేడాలు వస్తాయి. కొన్ని పోషక విలువలు మనము ఏదో అనుకుంటాము, అన్నీ పారేస్తూ ఉంటాం, కానీ కొన్ని పోషక విలువలు తొక్కల్లోనే ఉంటాయండి. ఇప్పుడు ముంజులు ఉన్నాయనుకోండి, ముంజులు తొక్కతో సహా తినేయాలంట, అప్పుడే టేస్ట్. యాపిల్ ఉందనుకోండి, యాపిల్ తొక్కతో పాటు తినేయాలి. కానీ ఇప్పుడు వచ్చే యాపిల్ పైన ఏంటో మైనంలా వస్తుంది గీక్తుంటే. ఎక్కడుందండి, ఇంకెక్కడ ప్యూరిటీ ఉంది చెప్పండి? అసలు ఏ ఫుడ్ కూడా ప్యూరిటీ ఉండట్లేదు. అస్సలు ఇంట్లోనే మనం పండించుకుంటామంటే ఎన్ని పండించుకుంటాం మనమైనా. ఆర్గానిక్ చూస్తేనేమో చాలా కాస్ట్ ఉంటున్నాయి. అందరూ అన్ని రోజులు కొనలేము కదా. సో వీలున్నంత వరకు మనం బాగుంది అనుకుని ఫుడ్ ఐటమ్ చక్కగా నీట్గా కడిగేసుకున్నాక ఈ విధంగా అయితే తొక్కల్ని పారేయకుండా అయితే నీట్గా చేయండి. ఇవైతే చక్కగా ఏమి నేనేం వేసుకుని ఏంటంటే మీరు క్లియర్గా అయితే చూసారు కదా. అది చల్లారాక మిక్సీలో పట్టుకున్నాం. ఈలోపు అయితే వంకాయలు కోసాను. అసలు ఫస్ట్ టైం వంకాయలు ఒక్కరు కూడా పురుగు లేకుండా ఉంటాం, కానీ కొంచెం కోసినప్పుడు నలుపుగా కనిపిస్తుంది. అలా ఉన్నప్పుడు కండ్రెక్కిద్దేమని భయం వేస్తుంది నాకు. కండ్రెక్కకుండా ఉండాలి వంకాయ కూర అంటే ఏం చేయాలో కూడా నేను చూపిస్తాను. సో ఈలోపు పచ్చడి కూడా అయిపోయింది, నేను మిక్సీలో వేసేసుకున్నాను అనమాట. ముందైతే మిక్సీలో వేసేసుకుని ఈ విధంగా ముద్ద చేసుకుని చూసారా ఎంత బాగుందో. ఇదైతే వేడివేడి అన్ని నెయ్యి వేసుకుని ఈ ఒక ముద్ద చిన్న ముద్ద చేసుకుని దాని మధ్యలో బెజ్జం పెట్టి నెయ్యి వేసుకుని తింటే వారెవరు రుచి అనుకుంటారు. అసలు మీరు బీరకాయ తొక్కతో చేసామా అనే ఫీలింగ్ కూడా, మీరు తిని అయిపోయిన వరకు కూడా మీకు తెలియదు. ఎవరైనా వచ్చినా పెట్టుకున్నా కూడా ఎవరు నమ్మరు కూడా, అంత బాగుంటుంది. సో వంకాయలు అయితే కండ్రెక్కకుండా ఉండాలంటే ముందుగా అయితే ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి మనము. ఉప్పు నీళ్ళలో వేసుకున్నాక కాస్త కండ్రెక్కడం ఆగిద్ది. అలానే ఎక్కువసేపు ఉంచకండి. ఉప్పు నీళ్ళలో వేసుకున్నాక కొంచెం పాలు పోసుకున్నాను, ఉల్లిపాయలు వేసాక. ఉప్పు నీళ్ళలో వేసాక ఎక్కువసేపు ఉంచడం వల్ల ఏమైందంటే అందులో ఉన్న కలర్ పోద్ది అనమాట. వంకాయలో ఉన్న కలర్, ఆ కలర్ కూడా బాడీకి యూజ్ అవుద్ది. కూరల్లో ఒక్క విటమిన్స్ మినరల్సే కాకుండా ఇలా కూర రంగులు కూడా వల్ల కూడా మనకి బాగా యూజ్ అవుతుంది. ప్రతి కలరు కూడా బాడీకి ఎంతో హెల్ప్ఫుల్ అవుతుందంట. ఇది చాలామందికి తెలుసో తెలియదు, నాకైతే తెలియదు, కానీ నాకు చాలా తర్వాత తెలిసింది. అంటే వంకాయలో ఉన్న ఆ వంకాయ కలరు కూడా బాడీకి కావాలంట, దానివల్ల కూడా యూజ్ ఉంటుంది. ఇది ఎంతమందికి తెలుసో నాకైతే తెలియదు. సో పాలు పూసే కదా, అందుకని ఉప్పు ముందే లేదు వంకాయలు. ఎందుకంటే మళ్ళీ ఉప్పు వేస్తే పాలు ఇరిగిపోయినట్టు అయింది. పాలు మొత్తం చక్కగా ఇంకిపోయి ఆ కండ్రంతా పోయేంత వరకు ఉన్నాక నేను వేస్తాను అనమాట. ఇప్పుడైతే మూత పెట్టేసుకున్నా, చక్కగా ఉడికిపోయింది. ఆ తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకున్నా, చూసారు కదా. టమాటా ముక్కలు కూడా బాగా ఉడికిపోయాక ఇప్పుడు ఉప్పు కారము అన్నీ అలా వేసుకోవాలి. లాస్ట్కి ఇలా కారం వేసేసుకోండి. ఇంతేనండి, ఈరోజు వంకాయ కూర చేయడం కూడా అయిపోయింది. ఏ కూర చేసినా కూడా లాస్ట్కి అయితే కొత్తిమీర అయితే నేను అలా పైన వేసుకుంటాను. అసలు ఆ కొత్తిమీర అలా వేసుకోవడం వల్ల కొత్తిమీర కూడా తింటే హెల్త్కి చాలా మంచిది. మేమైతే ఎక్కువ ప్రిఫర్ చేస్తాం, కొత్తిమీర విషయంలో మాత్రం ఎక్కువ వేసుకుంటాము. ప్రతి కూరలోనూ ఎక్కువ వేసుకుంటాము. ఒక్కొక్క